పెద్ది మూవీ. దీని గురించి మాట్లాడుకుందామండి మనం. సో, స్టోరీలో గూడా అసలేం లేదు. ఫస్ట్ క్యారెక్టర్స్ గురించి అన్నీ మాట్లాడుకుందాం. మెయిన్ క్యారెక్టర్స్ గురించే స్టోరీ మొత్తం రివాల్వ్ అయ్యేది వీళ్ళ గురించే. జాన్వీ కపూర్ గారి క్యారెక్టరు, రామ్ చరణ్ గారి క్యారెక్టర్ పెద్ది, అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్. అతని క్యారెక్టర్ నేమ్ ఏంటో మర్చిపోయాను. అండ్ విలన్స్ విజయనగరం పాలిటీషియన్స్ ఉంటారు. అసలు జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాలనుకుంటలేను. ఎందుకంటే మళ్ళీ కాంట్రవర్సీనో ఏదో ఒకటి అని చెప్పేసి అంటారు. మళ్ళీ ఏమంటే ఆ క్యారెక్టర్ అది డిమాండ్ చేసింది కదా అని చెప్పేసి అంటారు. నాకు అర్థం కాదు, జాన్వీ కపూర్ గారిని టాలీవుడ్లో పెట్టుకునేది ఆ క్యారెక్టర్ అలా డిమాండ్, మీరు రాసుకున్న క్యారెక్టర్ అలా డిమాండ్ చేస్తుంది, లేకపోతే ఇలాగే రాయాలని చెప్పేసి అనుకుంటారా మీరు? నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఏ మూవీలో చూసి ఇప్పటివరకు వచ్చాయి మూవీస్, మీకు మూవీస్ కూడా తెలుసు, నేను పెద్దగా పేరు పెట్టి చెప్పడం అవసరం లేదు. ఏముంది క్యారెక్టర్స్లలో, బాడీ చూపించాలి అంతే, ఫస్ట్ సీన్లోనే అర్థమైపోతుంది. బెస్ట్ థింగ్ ఏం చేశారంటే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గించారు, లేకపోతే మూవీ అంతా ఇదే ఉండేదేమో. హీరో క్యారెక్టర్ అండి, హీరో క్యారెక్టర్లో ఏముందండి, ఒకసారి క్రికెట్ అంటాడు, ఒకసారి కుస్తీ అంటాడు, ఒకసారి రన్నింగ్ అంటాడు. సరే క్రికెట్లో ఎవరో అవమానించారు అది అంటే అందరు ఒక సైడ్ అయిపోయింది, ఓకే. మళ్ళీ కుస్తీ అంటాడు, కుస్తీకి వెళ్ళిన తర్వాత సీరియస్గా అదేదో చెప్తున్నాడు, చేయకుండా మళ్ళీ ఇది చేస్తున్నారు అది చేయిస్తున్నారు అని చెప్పేసి అంటే ఆ మాస్టర్ అంటే ఉంటావో పోతావో కథం. దానికే మన హీరో ఇంకా సైలెంట్ అయిపోయి అది చేస్తూ ఉంటాడు. ఇక మొత్తం లాస్ట్కి వచ్చేసరికి మన హీరోయే మొత్తం ఇది అది అని చెప్పేసి ఫుల్ హైప్ చూపిస్తారు, అయిపోతుంది. ఆ కుస్తీ ఫైట్లో కూడా మళ్ళీ ఆ కుస్తీ ఫైట్తో ఆపొచ్చుగా, లేదు, మళ్ళీ అక్కడ కూడా ఏదో ఒకటి పెట్టాలి. కాళ్ళకి ప్రాబ్లం అని చెప్పేసి అంటారు. కాళ్ళకి ప్రాబ్లం అయింది ఎప్పటి నుంచి అండి? ఒక 2 డేసో 3 డేసో ముందు నుంచి అతను కాలు పైన కొట్టాడు కాబట్టి అక్కడ ఇంజురీ అయ్యి అప్పుడే జరిగింది. ఎప్పటి నుంచో ఉందని డాక్టర్ చెప్తాడు. అక్కడ కూడా ఎమోషనల్ సీన్ పెట్టాలి హాస్పిటల్లో. కాబట్టి మాస్టర్ మీరు నాతో కుస్తీ పట్టనని ఇతను లేచిలా అంటుంటే కాలు బ్యాలెన్స్ అయ్యాక అతను కింద పడిపోతూ ఉంటాడు. అక్కడ కూడా సింపతి ఎమోషనల్ సీన్ అని పెట్టాలి. అసలు అది మామూలు ఎమోషనల్ సీన్ కాదండి. అసలు నాకు ఇది ఎమోషనల్ సీనా అని అనిపించింది, అంత ఎమోషనల్ సీన్ అది. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిల్మ్ రివ్యూ హబ్. మళ్ళీ రన్నింగ్ అంటాడు. రన్నింగ్లో ఏం చేస్తారండి, కాలు సరిగ్గా పనిచేయదు. ఆ రన్నింగ్లోకి వెళ్ళాలంటే కాలు, మన హీరో ఏంటంటే ట్రైన్లో ఎక్కి ఇప్పుడు వేరే వాళ్ళని నార్మల్గా బయట రోడ్ పైన తిరుగుతున్నప్పుడు, అతను వేరే పనికి వెళ్ళినప్పుడు రోడ్ పైన వెళ్తున్నప్పుడు చూస్తే వేరే రన్నర్స్ ఆర్టిఫిషియల్ లెగ్ అది పెట్టుకొని రన్నింగ్ చేస్తుంటే, సో నేను కూడా ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి ట్రైన్లోకి ఎక్కి ట్రైన్ బయటకు కాలు పెడితే ఆ స్తంభానికి దాకా కాలు పోతుందండి. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే హీరో కాలు బాగుండదు కానీ హీరో కార్లు ఎత్తాడు. ఎప్పుడు హాస్పిటల్లో పడి కుస్తీ పోటీ ఓడిపోయిన తర్వాత, అంటే సిల్వర్ మెడల్ వచ్చిన తర్వాత అప్పుడు కాలు బాగాలేదని తెలుసు, అయినా పేపర్లు నోట్లో పెట్టుకొని మరి కారు ఎత్తుతాడు పైకి. ఇప్పుడు కారు ఎత్తాలంటే నాకు తెలియని విషయం ఏంటంటే కాళ్ళ మీద ఎక్కువ ఫోర్స్ పడుతుంది, మొత్తం బాడీ వెయిట్ మొత్తం కాళ్ళ మీద పడుతుంది. మరి ఎలా ఆపాడండి అంత వెయిట్? ఎలా ఎత్తాడండి ఆ కార్ని? ఇంత వెయిట్ ఉంటుంది కార్, కాలే సరిగ్గా కార్ని ఎత్తాడంట మన హీరో. మళ్ళీ రన్నింగ్ చేయలేడు. అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు, ఎలా రాశారో నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ కమెంట్స్. ఒకవేళ నేనే ఏదైనా తప్పుగా అర్థం చేసుకొని ఉంటే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ కమెంట్స్. అండ్ ఓవరాల్ మూవీ గురించి మాట్లాడిన అవసరం లేదండి, ప్రతి పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడియన్స్ అందరు చూస్తున్నారు, ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళు కాదు, మనం డబ్బులు పెట్టే వెళ్తున్నాం. వి డిజర్వ్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్ అండి. మనం ఏదైనా డబ్బులు పెట్టి తీసుకుంటే మనం ఒక ప్రోడక్ట్ మంచిగా ఉంటేనే, క్వాలిటీగా ఉంటేనే, అంత బాగుంటేనే తీసుకుంటాం కదా. ఆన్లైన్లో కూడా తీసుకున్నా మీరు రేటింగ్స్ చూసే తీసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు మనం ఇన్ని డబ్బులు పెడుతున్నప్పుడు వై డోంట్ వి డిజర్వ్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్, క్వాలిటీ మూవీ? ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా మనం ఎందుకు డోంట్ వి డిజర్వ్ దట్? నాకు అది అర్థం కావట్లేదు. సో ఎందుకు ఇట్లా రాస్తున్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ స్పోర్ట్స్లో ఎవరు రావట్లేదు, యూత్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి ఒక మీటింగ్ ఉంటుంది అఫీషియల్స్ తోటి, గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి. అతను పెద్ద గురించి తెలుసుకోవడానికి అది బయటకు వెళ్తుంటే అందరు పెద్ద అని అరుస్తుంటే ఏంటి అతని స్టోరీ తెలుసుకోవడానికి వస్తే అప్పుడు అతని స్టోరీ తెలుసుకుంటాడు. అంతేగాని మన హీరో ఆల్రెడీ రన్నరు, పెద్ద రేజర్, ఆల్రెడీ రన్నరు, ఇంటర్నేషనల్లో గెలుస్తాడు అండ్ గోల్డ్ మెడల్ కొడతాడు.
కానీ అది వీళ్ళకి తెలిసి ఉండదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఎలా రాస్తారండి స్టోరీస్? నాకు అర్థం కాదు. ఎందుకు రాస్తున్నారండి స్టోరీస్? ఒక లాజిక్ ఉండదు, ఏముండదు. ఈ మూవీలోనైతే ఫైట్ సీన్స్ సరిగ్గా లేవు. ఏదో హైప్ ఇవ్వాలి, కొట్టాలి, కొడితే గాల్లో ఎగిరిపోవాలి, ముట్టుకుంటే ఇది అయిపోవాలన్నట్టు అలా చూపిస్తారు. లిటరల్లీ ఫస్ట్ ఫైట్ అసలు అలానే ఉంటుంది. యాంటీ గ్రావిటీ కనిపించేస్తుంది. అండ్ సాంగ్స్ బాగున్నాయా? సరే, మీరు సాంగ్స్ బాగున్నాయి, అది బాగున్నాయి, నీకే నచ్చలేదు అది అనుకుంటే ఓకే. సాంగ్స్ ఒక టైంకి పడ్డట్టు అనిపించాయి మీకు? ఒక టైమింగ్ ఉండదు సాంగ్స్. ఫస్ట్ సాంగ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. నిజంగా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వచ్చి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఆ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది శృతి హాసన్ గారితో, అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. హీరో నేషనల్కి సెలెక్ట్ అవుతాడు కుస్తీకి, దానికి మళ్ళీ సాంగ్ పెట్టాలి. ఎందుకండి? మళ్ళీ కుస్తీ ఫైట్ అతని హైప్ కోసం దానికి మళ్ళీ ఇంకొక సాంగ్. ఎందుకు? టైమింగ్ లేని సాంగ్స్ అన్నీ పెడతారు. మళ్ళీ ఈ ఎమోషనల్ సీన్స్ అంటే మీకు ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ పెట్టేస్తారా? ఎమోషనల్ సీన్స్ ఇలా ఒక ట్రాక్లో మంచిగా ఉండాలన్నది లేదా? హాస్పిటల్ ఎమోషనల్ సీన్ అంటారు, మళ్ళీ ఇంకెక్కడో ఎమోషనల్ సీన్ అంటారు, రన్నింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎమోషనల్ సీన్ అని చెప్పేసి అంటారు. ఆ రన్నింగ్ కోచింగ్ ఎవరు ఇచ్చారో నాకు అర్థం కాలేదండి. స్టోరీ హాస్పిటల్లో పెడతారు, మళ్ళీ డైరెక్ట్ రన్నింగ్ రేస్లోనే కనిపిస్తాడు నాకైతే. ఎలా? ఎవరు ట్రైనర్ ఎవరు? అతని ఫీల్డే కాదు ఇది. కుస్తీ, క్రికెట్ అదే కదా ఆడుతున్నది. కుస్తీ కంటే ఒక మాస్టర్ ఉన్నది. క్రికెట్ వాళ్ళే నేర్చుకొని ఆడారు అనుకుందాం, ఓకే. మరి ఇంకేంటి? రన్నింగ్కి ట్రైనర్ అవసరం లేదా? వాట్ డూ యూ థింక్? సో నాకు అదే అనిపిస్తుంది, ఇదే. సో ఇంకెందుకులేండి, ఇంకెక్కువ మాట్లాడుకున్నా కూడా ఈ స్టోరీలో ఇంకా ఏం లేదు మాట్లాడడానికి. సో మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. లేకపోతే ఒకవేళ నీకే ఇలా అనిపించింది, ప్రతిదీ లాజిక్ పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్తే ఆ మూవీ సినిమా లిబర్టీ తీసుకోవాలి అది అనుకుంటే అది కూడా కామెంట్స్లో రాయండి. సో ఇది మన రివ్యూ ఆఫ్ పెద్ది. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.